చెప్తుంటారు. డోసేజ్. అంతకు మించి డోసు ఎక్కువైతే ఏమవుతది? ప్రాణాలు కోల్పోవచ్చు. లేకపోతే గనక వేరే రోగం రావచ్చు. ఏదో రియాక్షన్ వస్తది. అట్లాగే లిక్కర్‌కైనా సరే వాళ్ళ దోవన వాళ్ళు తాగినంత వరకు తాగితే ప్రాబ్లమ్ ఉండదేమో మరి మనకైతే ఐడియా లేదు. కానీ ఎప్పుడైతే ఇట్లాగా ఓవర్ అవుతున్నదో దాని ఇంపాక్ట్ ఏమవుతున్నది? ఆ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్‌ని వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. దాన్ని ఇప్పటికి కూడా ఐడెంటిఫై చేయట్లేదు. ప్రభుత్వాలేమో లిక్కర్ తాగిస్తే ₹4 వస్తాయి. అంటే ఈజీ ఎర్నింగ్ మనీ ప్రభుత్వాలకి. అంతే కదా. ఈజీగా సంపాదించుకునే మనీ ఏదైనా ఉంది అంటే ఇసుక, లిక్కర్, మైనింగ్. ప్రభుత్వం పెట్టుబడి 10 పైసలు లేదు. వాడు వ్యాపారం చేసుకుంటాడు. వ్యాపారం చేసుకోవడానికి మనకి డబ్బులు ఇస్తాడు. వాడెవడో సరుకు తయారు చేసుకుంటాడు మద్యం. వాడు మనకి ఏదో డబ్బులు ఇస్తాడు. పైగా పన్ను రూపంలో ప్రజలు డబ్బులు కడతారు. 3 రకాల డబ్బులు హ్యాండ్ క్యాష్ వస్తుంది మందరి. ఇసుక ఏమో మనోళ్ళు తింటారు, పోని అది వదిలేద్దాం. ఉట్టి లిక్కరే చూస్తే అంత సంపాదన వస్తున్నప్పుడు ప్రభుత్వాలు ఈ డబ్బులను వదులుకోవడానికి ఇష్టపడకపోగా పెంచుకుంటూ పోతున్నాయి. పెంచుకునే క్రమంలో తాగుడిని తప్పు కాదన్న రూట్లో ఇదివరకు ఏంటి, మద్యపానం వలన వచ్చే అనర్థాలను ప్రజలకు వివరించడం కోసమే కదా సినిమా వాళ్ళని బెదరేసి మరి మనం ఇదే విత్తనం ముందు మద్యం తాగితే ఎట్టయిపోతారు, సిగరెట్ తాగితే 2 గాజులు అమ్ముకుంటారు అన్నటువంటిది. దేనికది ఇంకా తీసేయడం బెటర్ కదా. ఎందుకంటే